హోం మంత్రి నువ్వు అసలు డబుల్ మాటలు మాట్లాడడానికి నీకు అసలు సిగ్గన్నది లేదా? రాక్షస పాలన కొనసాగిస్తూ సుపరిపాలన అంటున్నారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది. అసలు హోం మంత్రికి బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నావు? ఒక ప్రతిపక్ష నేత పరామర్శకు వెళ్తున్నప్పుడు భద్రత కల్పించాలన్న ఇది ప్రభుత్వానికి లేదా అని మాట్లాడి ఈ రోజు మీరెవరు లిమిట్స్ పెట్టడానికి? ఒక వార్డు మెంబర్ వెళ్తేనే ఎంతమంది రావాలి ఎంతమంది రాకూడదు అన్నది ఎవరో తెలియదు. ప్రజలు వాళ్ళకి నచ్చి వస్తున్నారు. వాళ్ళకి నచ్చి వస్తున్న ప్రజల్ని అడ్డుకోవడానికి మీరెవరండి? ఇది ప్రజాప్రభుత్వమా ఏంటి? మనం ఉండేది డెమోక్రసీలోనేనా? డెమోక్రసీలో ఉన్నప్పుడు ప్రజలు తామంతట తాము వస్తారు ప్రతిపక్ష నేతని కలవడానికి, తామంతట తాము వస్తారు వాళ్ళు పడుతున్న కష్టాలు తెలియజేసుకోవడానికి. ఇంతమంది రావాలి ఇంతమంది రాకూడదు అని చెప్పడానికి మీరెవరండి? కరెక్టే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోతే మీకు ఇన్నిసార్లు కోర్టుల ద్వారా మొట్టికాయలు పడవు, చెప్పు దెబ్బలు తగలవు. మీరు చట్ట ప్రకారం ఏ పని చేయడం లేదు, బియాండ్ ద చట్టం చేస్తున్నారు కాబట్టి ప్రతిసారి కోర్టులోని మీకు చుక్కెదురవుతుంది, చెప్పు దెబ్బలు తింటున్నారు. ముందు ఆ విషయం తెలుసుకోండి. అసలు సుపరిపాలన అంటే ఏంటో తెలుసా మీకు? పాలనకి అర్థమే మీకు తెలియదు. రాక్షస పాలన కొనసాగిస్తూ సుపరిపాలన అంటున్నారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు అసలు మహిళలకి భద్రత రక్షణ ఏ కోసానా లేదు. ఇది సుపరిపాలన ఎలా అవుతుందండి? సుపరిపాలన అంటే అర్థం ఏంటి అసలు? సుపరిపాలన అంటే ఏంటి? చంటి బిడ్డల మీద అఘాయిత్యాలు చేయడమా, హత్యలు చేయడమా, దోపిడీలు చేయడమా, లేదంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియాలోని కేసులు పెట్టడమా, సోషల్ మీడియా కేసులకి SC/ST యాక్ట్ అట్రాక్ట్ అయ్యేలాగా కేసులు పెట్టడమా, లేదంటే ఒక మహిళ మీద పోక్సో కేసులు పెట్టి నిర్బంధించడమా? ఇదేనా సుపరిపాలన అంటే? అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మిమ్మల్ని ఏమీ అడగకూడదు, మీరు ఏం చేస్తే దానికి జూ హుజూర్ అని చెప్పేసి తల ఆడిస్తూ ఉండాలి. అలా అయితే అది సుపరిపాలన. సుపరిపాలన అంటే మీకు అసలు అర్థం తెలుసా? మీ దానిలో IASలు IPSలు ఎంతమంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారో చూస్తున్నారా? దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు వ్యవస్థల్ని అధికారుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, వ్యవస్థల్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు అన్నది. IASలు IPSలు మాకు ఈ రాష్ట్రం వద్దు బాబోయ్ అని దండం పెట్టి వెళ్ళిపోతున్నారు. దీన్ని మళ్ళీ మీరు సుపరిపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. 11 సీట్లు ఇచ్చారా 11 సీట్లు వచ్చాయా అన్నది రావడానికి ఇవ్వడానికి చాలా తేడా ఉందండి. దీని కథా కమామిషి ఏంటన్నది ముందు తెలుస్తుంది. ప్రజలు 11 సీట్లు ఇచ్చారు అని మీరు అంటున్నారు, కానీ 40% ఓటింగ్ కూడా ఉందన్న సంగతి మర్చిపోతున్నారు మీరు. 40% ఓటింగ్ ఉంది. 40% ఓటింగ్ ఉంది అంటే దాన్ని బట్టే అర్థమవుతుంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ఏంటన్నది. మీరు చేసిన దొంగ వేషాలు, మీరు చేసిన పనికిమాలిన పనులు అన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. అవినీతి సొమ్ముతో బల ప్రదర్శన చేస్తుంది పులివెందుల ఎమ్మెల్యే గారు కాదండి. సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సర కాలంలోనే 1,70,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఆ 1,70,000 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి, దేనికి ఖర్చు చేశారు ఒక్కసారి లిస్టు తీయండి. దాన్ని బట్టి పులివెందుల ఎమ్మెల్యే అవినీతి చేశాడా, లేదంటే కూటమి నేతలు ఎమ్మెల్యే స్థాయి దగ్గర నుంచి సీఎం వరకు ఎవరు ఎంత అవినీతి చేశారన్నది ఆ 1,70,000 కోట్లకి మీరు లెక్క చెబితే అప్పుడు అర్థమవుతుంది. సంవత్సర కాలం కాకుండానే 1,70,000 కోట్లని కనీసం సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన 6 హామీలు కూడా అమలు కాకుండానే 1,70,000 కోట్లు అయినాయి అంటే మీరు ఎంత అవినీతి చేస్తున్నారు, ఎంత అవినీతిలో కూరుకుపోయారు. నిజంగా ఏమీ అవినీతి చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే ఎందుకంత భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కలుస్తుంటే ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? దానికి సమాధానం చెప్పండి ముందు.